कहाँ से आपकी जर्नी की शुरुआत हुई और फिर उसके बाद कितना पैसा बनाते थे आपको काम करके, प्लीज। నా పేరు వచ్చేసరికి రంజిత్ కుమార్, మాది అంబర్పేట్ విలేజ్, దోమకొండ మండల్, కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది. నేను ఈ బిజినెస్లోకి రాకముందుకు ఏంటంటే మాది మారుమూల గ్రామం. అక్కడ ఏంటంటే మేము కుల వృత్తి చేసేవాడిని. నేను చదువుకుంది ఓన్లీ 10th క్లాస్ మాత్రమే, కానీ ఓపెన్లో ఇంటర్ రాయడం జరిగింది. కాకపోతే ఏంటంటే అక్కడ చదువుకున్నది, కాకపోతే అంటే ఎక్కడ కానీ చదువుకుంటే బాగుపడతారని ఎక్కడ లేదు. కాకపోతే ఏంటంటే నేను అక్కడ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల ఏంటంటే అక్కడ పని చేస్తే కానీ ఇల్లు అనేది గడవకపోతుండే. కానీ అక్కడ మాకు వ్యవసాయం కూడా ఉంటుండే. అది చూసుకుంటూ కుల వృత్తి, చేపలు పట్టే వృత్తి మాది. గంగపుత్ర మేము చేపలు పట్టుకుంటూ ఊరు తిరిగి అమ్మే వ్యక్తి నేను. ప్రతి ఊరు, మా ఊరు పక్కల ఒక 6 గ్రామాలు ఉంటాయి. అక్కడ తిరిగి ఊరల్లో తిరుగుకుంటూ నేను పట్టుకొచ్చిన చేపలనేది నేనే అమ్మేవాడిని. అక్కడ చేస్తున్నప్పుడు ఏంటంటే నాకు డైలీ ఇన్కమ్ అనేది మంచిగా వస్తుండే. 1000 రూపాయలు, 1500, 2000 దాకా వస్తుండే. కాకపోతే ఏంటంటే అక్కడ టైం అనేది నా చేతిలో లేకపోతుండే. అవి ఎప్పుడైతే ఇప్పుడు ఆ గంపలో ఉన్న చేపలు ఎప్పుడైతే అయిపోతాయో అప్పుడే నేను ఇంటికి రావాల్సి వస్తుండే. కానీ నేను చెర్లకు పోయేది ఎప్పుడు 4:30 టైంలో వెళ్తుంటాను. మబ్బులో 4:30 టైంకి వెళ్ళి ప్రాజెక్ట్ ఉంటుంది అక్కడ మాకు, నార్మల్ డ్యామ్ అనేది. ఆ ప్రాజెక్టులోకి వెళ్ళి చేపలు పట్టుకొచ్చి 4:30కి వెళ్ళి చేపలు పట్టుకొచ్చి తిరిగి అమ్మేవారికల్లా టైం ఎంత వస్తుందంటే మధ్యాహ్నం 1 నుంచి 4 మధ్యలో ఎంత తెలియదు. ఆ టైంలో నేను ఇంటికి వచ్చి అప్పుడు బ్రష్ చేసేవాడిని. అంటే నా టైం అనేది నా చేతిలో లేకపోతుండే. అంటే అవి అప్పుడు కూడా అయిపోకపోతుంటే ఇంకా కూడా టైం అనేది గడుస్తుండే. यस, ये एक छोटे से गांव से है और ज़्यादा इन्होंने पढ़ाई नहीं की, स्कूलिंग पूरा नहीं किया था. और इनकी जो कुल वृत्ति है, यानी इनके जो बाप दादा से जो चलते आ रहा है, वो मछली पकड़ने का काम. और वो तालाब में जाते हैं और मछली पकड़ते हैं. सवेरे 4:30 बजे उठकर तालाब में जाना, मछली पकड़ना, और वो मछली जो टोकरी में भरी पड़ती है उसको लेकर गांव-गांव 6-8 गांव घूमना. और वो घूमकर जब तक वो सेल नहीं हो जाता, पूरी बिक नहीं जाती, वो बिक गए तब तक वो घूमते रहते. तो दोपहर हो जाती, कभी 3-4 बजते, कभी कभी और भी लेट हो जाती. लेकिन वो दिन का 1000-1500 कमा लेते, कभी कभी 2000 भी कमा लेते. तो टाइम उनके हाथ में नहीं था और वो फिर शाम को 3-4 बजे आके तब वो ब्रश करते थे. तो उनका ये ऐसा डेली रूटीन था. इनका ये बैकग्राउंड है. रंजीत जी, गली मोहल्ले में जाके मछली बेचते थे आप, तो मछली बेचने के लिए आवाज कैसे लगाते थे? एक बार वो आवाज लगा के बताइए. गलीला वही మీరు చేపలు ఎట్లా అమ్ముతున్నారు ఒకసారి చెప్పు. ताकि इनको क्या है, इन लोगों को भरोसा नहीं होता. इनको 3 दिन बिठाना पड़ता है, फैमिली में बुलाना पड़ता है, अच्छा खाना खिलाना पड़ता है, फिर इनको भरोसा होता है कि बिजनेस चलता है. मेरे भाई मछली बेचने वाले यहाँ स्टेज पर बैठे हुए हैं आपके सामने. अभी आवाज लगा के बताएंगे सच में मछली बेचते थे. ఈ సార్ చేపలు ఎట్లా అమ్ముతారు, అది ఎట్లా అరుస్తారు, అది ఇప్పుడు చూపెడతారట. మీకు విశ్వాసం కలగాలి దాని గురించి. तो एक बार मछली वाली बेचने वाली आवाज लगाइए. చేపలమ్మా, చేపలు ఇప్పుడే వచ్చేసినమ్మా, చేపలు తీసుకోండి, ఆరోగ్యం ఉంటారు. చేపలు. ऐसे कितने घरों में जाना पड़ता था आपको रोजाना? రోజు ఎన్ని ఊర్లలో పోతున్నా మీరు? అంటే నా గంపలు, నా చేపలు అయిపోయిన ఒక ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ చేపలు అమ్ముడుకోకపోతే మళ్ళీ పక్క విలేజ్కి వెళ్ళేవాళ్ళు. तो ये जब तक वो टोकरी के मछली पूरे नहीं हो जाते तब तक वो घूमते रहेंगे. ये गांव अगर यहाँ पूरा नहीं हुआ तो अगले गांव को जाना ही पड़ेगा. रंजीत जी, महीने का कितना पैसा बना लेते थे आप मछली बेचकर? నెలకి ఎంత సంపాదిస్తుంది? నెలకు వచ్చేసరికి 50-60 వేలకు వస్తుండే సార్. 50 से 60 हजार कमा लेते. 50 से 60 हजार रुपए बना लेते महीने का. और इतनी मेहनत करने के बाद वेस्टीज बिजनेस कैसे आया आपकी जिंदगी? ఇట్లా వచ్చింది బెస్ట్. ఈ బిజినెస్ వచ్చేసరికి ఏంటంటే మా బ్రదర్ ఇక్కడ రాజు ప్రజెంట్ డైమండ్ డైరెక్టర్ ఉన్నాడు. రాజు మా బ్రదరే, సొంత బ్రదరు. మా బ్రదర్ ద్వారా నాకు ఈ అవకాశం అనేది వచ్చింది. ఫస్ట్ నా బ్రదర్ చెప్పినప్పుడు ఏంటంటే నేను కూడా వెళ్ళలేదు. నేను ఈ బిజినెస్ రాకుండా ఏంటంటే ఎక్స్ కంపెనీ అనేది ఒక వేరే వాళ్ళ ద్వారా నాకు పరిచయం అయ్యి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏంటంటే నాతోని ఒక 15,000 నడిపించారు. మంచి లైఫ్ మారుతుంది అని చెప్పారు. కానీ 15 రోజుల వరకు నాకు అర్థమైపోయింది అక్కడ నా లైఫ్ కాదు కదా,
ఇంకా నా లైఫ్ ఖరాబ్ చేసుకుంటా అని తెలిసి 15 రోజులకే రిటర్న్ రావడం జరిగింది. तो ये बता रहे कि इनके जो सगे भाई है उन्होंने ये अपॉर्चुनिटी को बताया था, और इससे पहले भी एक एक्स कंपनी में कुछ 15,000 बनने का कुछ स्कीम में ज्वाइन हुए थे. तो वहां पर 15,000 बांधने के बाद इनको समझ में आ गया कि यहाँ कोई जिंदगी बदलेगी नहीं, उल्टा लॉस होगा, तो वो छोड़ दिए थे. क्योंकि यहाँ पे इनके भाई ने बताया तो यहाँ पे स्टार्ट किया. हमको खबर मिल गई कि आपने 15 दिन में छोड़ दिया था बिजनेस, क्यों? అంటే అక్కడ ఏంటంటే తీసుకెళ్ళిరు, అది మహారాష్ట్ర తీసుకెళ్ళిరు. అక్కడ మనకు భాష రాదు, ఏం రాదు. కాకపోతే ఏంటంటే అక్కడ మనకు మళ్ళీ ఫుడ్ కూడా టైం పెట్టలేరు. దానివల్ల ఏంటంటే ఇక్కడ మన లైఫ్ లో కదా మన ఉన్నది ఇంకా ఖరాబ్ అయ్యే అవకాశం ఉందని నేను అర్థం చేసుకొని రావడం జరిగింది. ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత నా పని నా కులవృత్తి చేసుకుని నేను బతుకుతాని అర్థం చేసుకొని మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది. वो 15,000 का जो काम था वो 15 दिन भी इन्होंने नहीं किया, क्योंकि वो जहां उनको महाराष्ट्र में लेके गए वहां पे उनको सीधे से खाना भी दिया नहीं, और एक तो भाषा नहीं आती है. तो ये उसको छोड़कर फिर वापस अपनी कुल वृत्ति जो भी मछली पकड़ने का काम है वो इन्होंने करना स्टार्ट किया था. डिस्ट्रिक्ट बिजनेस जब आपके पास आया तो आपको क्या लगा? మా బ్రదర్ వాళ్ళు వచ్చింది, ఇక ఇది కూడా అట్లే ఉంటుందని నేను కూడా మా బ్రదర్ రాజు సార్ చెప్పడం వల్ల ఏంటంటే నేను ఇల్లేదు ఫస్ట్. అంటే నాకు ఆల్రెడీ బయట ఎవరైనా టచ్ ఉంది కాబట్టి నెట్వర్క్ ఏంది ఇలా ఉంటుందేమో అనుకొని నేను కూడా 3 నెలలు మా బ్రదర్ అయినా సరే నేను పక్క పెట్టడం జరిగింది. నా పని చేసుకున్నాను, చెప్పినా కానీ వెళ్ళలేదు 3 నెలలు. वो 15,000 वाला एक्सपीरियंस था, तो भाई क्यों ना हो, लेकिन मुझे पता है ये कंपनियां कैसी होती है. तो इन्होंने 3 महीने वो उनकी बात को मना किया, मतलब बाजू कर दिया, उस पर ध्यान नहीं दिया. कब समझ में आया और कौन से साल में आपने सीरियसली डिस्ट्रिक्ट बिजनेस बिल्ड करना शुरू किया? ఇప్పుడు మా బ్రదర్ చెప్పిన తర్వాత 3 నెలలు పక్క పెట్టిన తర్వాత సంజు సార్ అనే మా అప్లైన్ గ్రేట్ అప్లైన్ చెప్పడం ద్వారా తర్వాత ఏంటి అర్థం చేసుకొని సార్ వాళ్ళ చెక్ చేసిన. సార్ దగ్గరికి వచ్చినప్పుడు 90,000 ఇన్కమ్, కానీ ఆ 3 మంత్స్ తర్వాత 1,30,000 ప్లస్ ఇన్కమ్ చూసిన. అప్పుడు కొద్దిగా అర్థమైంది, ఓకే దీంట్లో చేసుకోవచ్చు, డబ్బులు వస్తాయని నమ్మకం వచ్చి అప్పుడు పర్చేజ్ చేయడం జరిగింది. నాకు హెల్త్ ప్రాబ్లం ఉండే, ఇప్పుడు ఎవరితో మాట్లాడడం కానీ లేకపోతే నిల్చున్నా కానీ షవరింగ్ వస్తుండే. ఆ హెల్త్ ప్రాబ్లంకి నేను సరే ఇంత అని చెప్తున్నారు కదా ఒకసారి ప్రోటీ వాడు చూద్దామని ప్రోటీ తీసుకోవడం జరిగింది. ఒక 1 మంత్ వరకల్లా నాకు ఆ షవరింగ్ తగ్గింది. ఓకే ఇక్కడ ప్రోటీ బాగుంది అని నమ్మి బిజినెస్ సీరియస్ గా నేను 2023 నవంబర్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది సార్. यस, तो इनके भाई जब इनको बताए थे तो उस पर भरोसा नहीं था, लेकिन उनके अपलाइन जो है संजू सर है, तो उनका 80,000 भाई पे भरोसा नहीं था, ध्यान देना, भाई पे भरोसा नहीं था. तो अगर भाई नहीं आ रहा है तो डिप्रेशन में मत जाना मेरे भाई. तो उनके अपलाइन संजू सर आए, उनका 80,000 का चेक था, फिर भी वो नहीं किए, लेकिन 3-4 महीने के बाद उनका चेक 1,30,000 हो गया. तब इनको लगा कि कुछ करना चाहिए. तो इनको हेल्थ चैलेंज भी था, कुछ इनको बॉडी में शिवरिंग आता था, तो हेल्थ प्रोडक्ट्स लिया और महीना 1.5 महीने में वो हेल्थ प्रोडक्ट खरीदना पड़ा, क्योंकि उनको हेल्थ का सिचुएशन से बाहर आना था. फिर प्रोडक्ट का अच्छा रिजल्ट आया हूँ. तो 2023 नवंबर से इन्होंने ये काम को स्टार्ट किया. तो अभी 2 साल भी नहीं हुए आपको बिजनेस करते हुए? 2 సంవత్సరాలు కూడా కాలే మీరు బిజినెస్ కాలేదు 2 సంవత్సరాలు కాలేదు, नहीं हुआ. आपने गाड़ी भी ले ली हमने सुना? ले लिया సార్. ఇక్కడ బిజినెస్ ఇచ్చిందంటే ఇక నేను సార్ చెప్పిన తర్వాత ఓకే ప్రోడక్ట్ బాగున్నాయని నమ్మి ఇక బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ప్లాన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ చెప్తే ఎవరు వినలేదు. ప్లాన్స్ చేసినప్పుడు ఎవరు వినలేదు. అప్లైన్స్ ఏం చెప్పారంటే ప్లాన్స్ చెప్పినప్పుడు నో అంటారు అంటే నువ్వు సక్సెస్ అవుతావు, నో అంటారు అంటే సక్సెస్ అవుతావు అని చెప్పారు. అప్పుడు ఏం చేసిన అంటే సరే ఓకే నాకు నో అంటారు అంటే సక్సెస్ వస్తుంది, నో అంటారు అంటే సక్సెస్ అని అర్థం చేసుకొని అట్లే ముందుకెళ్ళిన 10 months లోనే ఈ బిజినెస్ నుంచి 12 lakhs స్టార్ట్ చేసుకోవడం జరిగింది. టాటా పంచ్ టాప్ మోడల్. అదే ఈ బిజినెస్ రాకముందుకు ఒక 50,000 పెట్టి సెకండ్ హ్యాండ్ బైక్ కూడా తీసుకోలేకపోయినా బయట నేను చేసే ప్రొఫెషన్లో అంటే చేపలు పట్టే వృత్తిలో. కానీ ఈ బిజినెస్ నుంచి ఓన్లీ 10 months లోనే సాధ్యమైందంటే అప్లైన్ నమ్మిన సిస్టమ్ నమ్మినా కాబట్టి 10 months లో సాధ్యమైంది సార్ నాకు. तो जब इन्होंने काम को शुरू किया बहुत सारे लोग मना करते थे, तो इनके अपलाइन ने इनको बोला कि अगर आपको नो मिल रहा है मतलब आपको सक्सेस मिलेगा. तो जब लोग इनको नो बोलते थे, काफी सारे लोग इनकी बात को मानते नहीं थे, सुनते नहीं थे, तो अपलाइन बोलते थे नो मिल रहा है ना तो सक्सेस मिलेगा. तो ये प्लान दिखाते गए, लोगों को दिखाते गए और 10वें महीने में इन्होंने 10 महीने के बाद यहाँ से 12 लाख की टाटा पंच कार खरीदी.
जो इससे पहले के प्रोफेशन में इन्होंने सेकेंड हैंड भी बाइक नहीं खरीद पाए थे, यहाँ से वो कार ले चुके हैं। यस, 50,000 की एक सेकेंड हैंड बाइक भी नहीं खरीद पाए थे, लेकिन यहाँ से 12 लाख वर्थ इन्होंने नई शोरूम से कार लिया। एक सवाल का जवाब दीजिएगा, आखिरी सवाल। जब आप किसी के पास प्लान दिखाने जाते हो तो सामने वाला ये नहीं बोलता है कि अब मछली बेचने वाला बताएगा कि बिजनेस कैसे करना है। సో మీరు ఎవరికైనా పోయి ప్లాన్ చెప్తారు. ప్లాన్ చెప్పినప్పుడు ఎవరన్నా మీరు పోయి ప్లాన్ చెప్పినప్పుడు అరే నువ్వు చేపలు అమ్ముకున్నట్టు నాకు ప్లాన్ చెప్తున్నావా అని ఎప్పుడైనా అన్నారా నేను? आप क्या जवाब देते हो? ఒకవేళ మీరు అట్లా అంటే మీరేం ఆన్సర్ చెప్తారు? అంటే నేను సిస్టంలో ఉన్నా సార్, సిస్టంలో ఉన్నా కాబట్టి నేను చేపలు ఎట్లయితే అమ్ముతుంటానో ఆ డ్రెస్లో లేదు నేను. అప్పుడు నేను సిస్టమ్ డ్రెస్లో ఉన్నాను. ఏంటిది వైట్ షర్ట్ వేసుకుని బ్లాక్ వేసుకొని అనుకున్నారు కాబట్టి నాకు సాధ్యమే సార్. यस, तो ये बोल रहे हैं कि मैं मछली बेचने वाला नहीं था, क्योंकि मैं जब सूट में गया, ड्रेस कोड में गया, तो कोई मुझे पहचानता ही नहीं कि मैं मछली वाला हूँ। तो वो मैं सिस्टम अपने अंदर जब डाला तो ये काम होने लगा। अगर मछली बेचने वाला कर सकता है तो आप कर सकते हैं। थैंक यू सो मच रंजीत जी। मैं रिक्वेस्ट करूंगा कि माइक आप पास। నేను కార్ తీసుకున్నాను కానీ నాకు కార్ డ్రైవింగ్ అసలు రాదు. కార్ తీసుకున్నాను కానీ కార్ డ్రైవింగ్ అసలు రాదు. ఇంకోటి ఏంటంటే డ్రీమ్ చేసిన నాతో అవుతుందని నేను నమ్మినా కాబట్టి కార్ తీసుకున్న తర్వాత ఓన్లీ 15 రోజులని కార్ డ్రైవింగ్ పర్ఫెక్ట్ నేర్చుకున్నాను. सीख लिया है, गाड़ी आती नहीं थी यार। आती नहीं थी। तो अभी तो टोकरी लेके नहीं जाना पड़ता है। సార్ ఇప్పుడు పర్ఫెక్ట్ నేర్చుకున్నాను సార్. లేదు సార్, ఇప్పుడు బుట్ట పట్టుకొని చేపలు అయితే అమ్మాల్సిన అవసరం లేదు కదా? లేదు సార్, లేదు. హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసరికి ఈ బిజినెస్ నుంచి 53,000 వస్తుంది సార్. హైయెస్ట్ ఇన్కమ్ 53। ग्रेट, थैंक यू सो मच। जोरदार तालियां रंजीत जी के लिए। मंजली दास जी को माइक पास कर दीजिए प्लीज।